ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతులకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెరిగింది. కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నారాయణపేట, చంద్రశేఖరపురం 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టారు. మొత్తం 24.5 కిలోమీటర్ల మేరకు 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 14 కిలోమీటర్ల మేర సబ్గ్రేడ్ పనులు పూర్తయ్యాయి. 8 చిన్న వంతెనలు ప్రారంభ దశలో ఉన్నాయి. అలాగే ఇతరత్రా పనులు కూడా సమాంతరంగా చేపడుతున్నారు. మేఘ ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి 2021లో ప్రతిపాదనలు పంపారు. 518 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం 2021లో ప్రతిపాదనలు పంపారు. కర్ణాటకలో 3, ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల గుండా ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణం ప్రతిపాదించగా అదే సంవత్సరం ఆమోదం లభించింది. ఈ ఎక్స్ప్రెస్వే శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ వద్ద మొదలై రాయలసీమ, ప్రకాశం జిల్లా పొదిలి మీదుగా బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద విజయవాడ వెళ్లే జాతీయ రహదారితో కలుస్తుంది. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్వేలో 2 బ్రౌన్ఫీల్డ్, 1 గ్రీన్ఫీల్డ్ విభాగం ఉన్నాయి. మొత్తం 14 ప్యాకేజీల కింద 2023 ఫిబ్రవరిలో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని నారాయణపేట నుంచి చంద్రశేఖరపురం వరకు 10వ ప్యాకేజీ కింద పనులు చేపడుతున్నారు. మేఘ ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తి అయింది. మరోవైపు 11వ ప్యాకేజీ పనుల కింద చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. భారత్మాల పరియోజన మొదటి దశ కింద ఈ పనులు జరుగుతున్నాయి. చంద్రశేఖరపురం పోలవరం మధ్య 32 కిలోమీటర్ల మేరకు 6 వరుసల యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. 1292 కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.